మనోడు చెప్తాను చూడు లోపలికి చూడనా రెడీయా రెడీ సార్ ఆ ఫస్ట్ ఎఫెక్ట్ ఓకే సార్ లోపలికి వెళ్ళావు లెజెండ్కి సంబంధించి తన ప్రాబ్లం మేకర్గా కూడా ఉండేవాడు. అతను అతని పద్ధతి ఉనికి లేకుండా పోయింది. నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందు కూర్చొని తింటావు. చూడు డైలాగ్ నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందు కూర్చొని తింటావు. డైలాగ్ నీకెంత ధైర్యం ఉంటే నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందు కూర్చొని తింటావు. నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందు కూర్చొని తింటావు. అక్కడే ఉండవయ్యా ఎందుకు ఊరికి అక్కడికి తిరుగుతావు ఆ మ్యాట్ కదిలించుకుంటూ తిరుగుతావు కాళ్ళు కదలకుండా తిరగాలి మ్యాట్ కదలి చెప్పు నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. అది వాయిస్ బోల్డ్ చేయి నీకు ఇంత ధైర్యం ఉంటే అట్లా చెప్పు నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. రెడీయా చూసుకో ప్లేస్మెంట్ ఒకసారి నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందు కూర్చొని తింటావు. రెడీ రెడీ సార్ టేక్ నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. తెలుగు బాగా నేర్చుకున్నారా నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. ఇది తినుకో ముందు కూర్చొని తింటావు. నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. అంతా చేసి నా ముందు కూర్చొని తింటావు. నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. రెడీ రెడీ ఏముంటే ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. ఏయ్ ఇదో మామిడి పండు తిను అట్లా తిను ఇలా సార్ రెడీ టేక్ ప్రశాంత్ పెద్ద లైట్ అవుతుందా సార్ సార్ ఓన్లీ తినడం ఒకటే డైలాగ్ తినడం ఒకటే. ఓన్లీ తినడం. ఏయ్ పెద్ద లైటింగ్ సార్. టేక్ నా ముందే కూర్చొని తింటావు. యా అది రావాలి స్వింగ్ స్వింగ్ అవుతున్నాడు కదా చూసుకో చూడు ఒకసారి ఓకే నేను సార్ చెప్తాను. ఓకే నా ముందే కూర్చొని చూడు తింటావు. చూడు జస్ట్ చూడు ఓకే యా యా అది అతను బాడీ స్వింగ్ అయినట్టే బాడీ స్వింగ్ అవ్వాలి రెడీ ఓకే రెడీ సార్ ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. తినాలా సార్ ఓకే సార్ ఇందాక ఓకే సార్ 5 కిలోల మామిడి పండ్లకు డబ్బులు ఇవ్వు లేదు సార్ తెప్పిస్తావా 500 ఇచ్చేది రెడీ రెడీ సార్ ఇదంతా చేసి నా ముందే కూర్చొని తింటావు. మామిడి పండు తెస్తాను వరకు చెప్పేస్తాను విపరీతమైన ఆకలి అవుతుంది తినలేదు నేను అందుకని మళ్ళీ బాగుంటుంది. డైలాగ్ ఒక్కసారి వింటాను నువ్వు కూడా తిను నువ్వు కూడా తిను కొద్దిగా తిను బాగుంటుంది. నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. కామెడీ చెప్తావు నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. ఠీకా యా సార్ రెడీ సార్
నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. సార్ మూతి తగిలింది అది. ఓకే ఓకే సార్. ఎట్లా చెప్పు, ఎక్స్ప్రెషన్ చెప్పు బయటికి. ఇంకా తిరిగి పట్టు, అది కావాలి. సెకండ్ ఇంకా హెవీ చేయి. నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. సారీ సార్ 2 సార్లు రావాలి యాక్చువల్గా. మూతికి తగిలి ఆ తర్వాత నెక్స్ట్. రెడీ? రెడీ సార్. నువ్వు కొద్దిగా తిను బాగుంటుంది. షౌటింగ్ వాయిస్ ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళాలి. కవిత రెడ్డి, అర్థమవుతుందా? ఏముండదు, సింపుల్ టెక్నిక్. ఇంకా దేనికోసం కాచుకొని ఉన్నావు వాడిని అంతం చేయి. ఇంకా దేనికోసం కాచుకున్నావు? ఇంకా దేనికోసం కాచుకొని ఉన్నావు వాడిని అంతం చేయి. నువ్వే. ఇంకా దేనికోసం కాచుకొని ఉన్నావు వాడిని అంతం చేయి. రెడీయా? రెడీ సార్. ఇంకా దేనికోసం కాచుకొని ఉన్నావు వాడిని అంతం చేయి. వాడిని అంతం చేయి. ఆ బుడ్డలోడికి ఎఫెక్ట్. ఓకే సార్. మీరు వెళ్ళండి సార్. మీరిద్దరు బయటకు రండి. అమ్మాయి ఉన్నారు. చూస్తున్నాం సబిత? మన ఎంతో ఇవ్వమ్మా, కూర్చోబెట్టి క్లాసులు చెప్పేది అంతా ఉండదు. డైరెక్ట్ ప్రాక్టికల్ సార్. అంతేగా సార్. వాడు చూసుకున్నారా బండోడు? ఒకసారి చూస్తాను సార్. ఎట్లా పైలట్ చెప్తున్నాడు వాయిస్? సార్ వాయిస్ ఎట్లా చెప్తున్నాడు? ఆయనకు అటాక్ చేసేటోడు కదా, ఆ, ఒకసారి చూస్తాను. ఒకసారి చూసేదే ఉంది కదా, మొహం బండలాగా చూడండి. సార్. వాయిస్ ఎట్లా చెప్తున్నాడు? రెడీ? టేక్. రెడీ సార్. ఇంకా దేనికోసం కాచుకొని ఉన్నావు వాడిని అంతం చేయి. గొడ్డలు ఎవరు కొట్టాలి? ఓకే మీకు గొంతులు పోతాయి, మీరు చూసుకొని చెప్పండి కరెక్ట్ గా. ఓకే సార్. ఒకసారి పైలట్ సార్, ఒకసారి చూస్తాను. ఎగిరిపోతుంది. అర్థమైందా? ఓకే సార్. అది ఇది ఓకే సార్. ఆ గొడ్డలు భూమి మీద కొట్టేది చేయండి. ఓకే సార్. వాడికి ఎఫెక్ట్ ఇవ్వ. ఆ కళ్ళు గోల్డ్ విషకి వస్తున్నాయి కదా, సార్. చిన్న ఎఫెక్ట్ అక్కడ. భయపడదు, హీరో వాడు. ఓకే. గొడ్డలు ఎవరుడా ఏమో చేస్తున్నాడు అన్నాడు. కొట్టాడు కదా, అయిపోయింది. ఆ 3 ఎఫెక్ట్లు ఇవ్వండి సార్. రెడీ? నేనా సార్? ఇది ఈ క్యారెక్టర్ నీదే, ఇది కాదు కదా సార్. రెడీ సార్. చెప్పింది ఏంటంటే ల్యాండింగ్. ఇప్పుడు ల్యాండింగ్ అంటే చూడండి, చూడండి సార్. అది ల్యాండింగ్. ఇది పైన మీరు ఏం కింది పోతూనే ఉంటుందా? ల్యాండింగ్ శబ్దం చూడండి వస్తుంది అన్నప్పుడు అనేది ఇవ్వరా? ఒక చిన్న ఒక ప్లాస్టిక్ ఎఫెక్ట్ వస్తుంది, మీరు ఇవ్వరా? ఇస్తాను సార్. లేదు మరి ల్యాండింగ్ ఇవ్వండి. ఎన్నిసార్లు చెప్పాడు? సార్. పడ్డోడు కిందికి పడతాడు కదా, అవును సార్. ఒక్క సినిమాలో మాత్రం కిందికి రాడు. అది ఘటోద్గతుడు సినిమాలో తనికెళ్ళబడింది. మీకు అది ఎప్పుడో సినిమా చూసినట్టున్నారు. ఆయన కిందికి రండి సార్. కింద పడే సౌండ్ ఇవ్వండి నాకు. ఓకే సార్. అదొకటి ఇవ్వండి. కింద పడింది సార్. రెడీ. కింద పడింది, ఇంకా ఎఫెక్ట్ గట్టిగా ఇవ్వండి. ఓకే. దాని ల్యాండింగ్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సార్. ఊకే పాట చెప్పించుకున్నాను. ఓకే సార్.
మీరిద్దరు బయటకు రండి. వెళ్ళమ్మా. దానికి సమాధానం చెప్పు. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. చూడు ఒకసారి. సమాధానం చెప్పు. రెడీ? రెడీ సార్. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. మ్యాజికల్ ప్రశాంత్ ప్రశాంత్ నువ్వు అమ్మాయి అదే ఈ విజయ్ చెప్పే క్యారెక్టర్కి ఆ ఫైట్ ఎఫెక్ట్ ఇచ్చేసి సేమ్ క్యారెక్టర్. ఆయుధానికి సమాధానం చెప్పు. ఇది తెలుగు దాకా కాదు, ఊ కాదు, చైనా యా ఊ యా అది రావాలి. ఓకే సార్. రెడీ? రెడీ సార్. రెడీ సార్. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. రెడీ? ఆ మంకీ ఫేస్ మీద కూడా చెప్పు ప్రశాంత్. ఓకే సార్. మంకీ ఫేస్ మీద ఇట్లా పోతుంది కదా, అట్లా చెప్పి అక్కడికి రా. టేక్ ఇద్దరు ఒకటేసారి. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. నీకు ప్రశాంత్ వాయిస్ మంచిగా చెప్పు, గట్టిగా చెప్పు. మైక్ ముందుకు వెళ్ళు. ఎస్ సార్. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. ఈ రెండో దాన్ని కూడా చెప్పమ్మా. సార్. ఫస్ట్ ఇలా వెళ్తుంది కదా, రెండో దాన్ని కూడా వెళ్తుంది కదా కత్తి, ఆ రెండోది కూడా ఇయ్యి. ఓకే సార్. అది తీసుకొని ఫైట్. ఓకే సార్. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. ఏంది బాలే వాడి హీరో మంకీకి ఏమైంది, గొంతు పట్టుకుందా? కాదు సార్, అది కొంచెం దగ్గుంది, గొంతు నొప్పిగా ఉంది. అప్పుడు కూర్చో మరి, ఇక ఇబ్బంది ఉంటుందా? అందరూ షేర్ చేద్దామని నేను అనుకున్నాను. రెడీయా విజయ్? మీరు ఎప్పుడైనా అట్లా ఉన్నప్పుడు చెప్పాలి. అది దగ్గు గొంతు ఏం కాదు, నేను సీరియల్ వందదాకా వాళ్ళు లవంగం ఎక్కడ పోతుంది, ఇయ్యాలి అంతే. దానికి పెద్ద ఏముంది, ఎక్కువ ఆలోచించకూడదు. గుండెలు నుంచి గుండెలు పెడుతుంది ఈ కాలంలో. అర్థమైందా? టేక్. రెడీ సార్. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. బయటలోకి వచ్చావు విజయ్, మంచిగా చెప్పుకున్నాను ఆ సినిమా చెప్పు. అక్కడ నాకు డైలాగ్ ఇక్కడ కొడుతున్నా, ఇక్కడ ఇక్కడ ఆ టైర్లకు మంట వస్తుంది కదా, సార్. వయసు అయిపోయింది నీకు అనుకో. వయసు అయిపోయింది అనుకుంటాను. టేక్. రెడీ సార్. నీకు వయసు అయిపోయింది అనుకుంటాను. అది ఎట్లుంటారంటే ఫాస్ట్ ఫైట్ చేస్తుంది. నీకు వయసు అయిపోయింది అనుకుంటున్నా. ఫాస్ట్ స్పీడ్ ఫైట్ ఉంది కదా, అప్పుడు ఎఫెక్టివ్ వాయిస్. టేక్. నీకు వయసు అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లేన్ గా చెప్పకూడదు. అప్పుడు దీని ఎఫెక్టివ్ వాయిస్ అంటే ఏంటి, గాలిలో కొడుతున్నప్పుడు వాయిస్ ఎఫెక్టివ్ తో ఉంటుంది. అంటే ఆ బ్రీత్, గాలిలో ఎగురుతున్న శబ్దం అన్ని దాన్ని ఎఫెక్టివ్ వాయిస్ అంటాం. మ్యాజికల్ నోటుని ఉపయోగించు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు చెప్తావా, నీకు చెప్తా మరి గొంతు గరగదా? యా గొంతులు గుండెలే మార్చుకుంటారా నాయన, ఇంకా పోయేది వచ్చి ఏం కాదు. మ్యాజికల్ నోటుని ఉపయోగించు. ఏంటి సార్ అది? మ్యాజికల్ అది మ్యాజికల్ నోట్. మ్యాజికల్ నోటుని ఉపయోగించు. నోట్. మ్యాజికల్ నోడుని ఉపయోగించు. నోడు మ్యాజికల్ నోడుని ఉపయోగించు. ఓకే.
మ్యాజికల్ నోటుని ఉపయోగించు. నోట నోట్స్ తర్వాత దాని మీద కొట్టినప్పుడు రెడీయా? రెడీ సార్. మ్యాజికల్ నోడుని ఒకసారి పోయింది. మ్యాజికల్ నోడుని ఉపయోగించు. మ్యాజికల్ నోడుని ఉపయోగించు. రెడీ? రెడీ సార్. నేను అనుకుంటున్నాను మ్యాజికల్ నోడుని ఉపయోగించు. వేలు విజయ్. రెడీ? రెడీ సార్. మ్యాజికల్ నోటుని ఉపయోగించు పంచి కొట్టాడు కదా, చూడు చూడు చెప్పకు. మ్యాజికల్ నోటుని ఉపయోగించు యా అట్లా రావాలి అది. ఓకే సార్. టేక్. మ్యాజికల్ నోటుని ఉపయోగించు ఆ లాస్ట్ స్వింగ్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఓకే సార్. నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూ జంపింగ్స్. టేక్. ప్రశాంత్ బాగా విసిరిపో. ఇది ఉంది కదా సార్. చూడు. రెడీ? రెడీ సార్. ఎట్లీస్ట్ వాయిస్ టేక్. మౌన్ మూసుకున్నాడు తెలిసి చూసుకోండి. ఓకే సార్. బాణాలతో దాడి చేయండి. వాహనాలతో దాడి చేయాలి. వాహనాలతో దాడి చేయండి. రెడీ? రెడీ సార్. బాణాలతో దాడి చేయండి. ఫస్ట్ అది తీసుకొని డైలాగ్ చెప్పు. ఓకే సార్. బాణాలతో దాడి చేయండి. అక్కడ ఏమైంది? బాణాలతో దాడి చేయండి వెళ్ళు. పైన దూకారు కదా ముగ్గురు ఇక్కడ రండి. ముగ్గురు దూకారు కదా అది అది అందరూ ఎఫెక్టివ్ అండి. రెడీ సార్. రెడీ సార్. బాణాలతో దాడి చేయండి అందరూ ఒకటేసారి దూకారు. ఓకే ఒకసారి టేక్. విజయ్. మీరు నన్ను ఏం చేయలేరు. ఓకే. మీరు నన్నేం చేయలేరు. చెయ్యలేరు. చేయలేరు. ఓకే సార్. ఎందుకంటే ఆకాశంలో వాయిస్ స్పష్టంగా వినపడదు. రైట్? చేయలేరు. మీరు నన్ను ఏమి చేయలేరు. మొత్తం తీసుకుంటుంది ఒకసారి. టేక్. మీరు నన్నేం చేయలేరు. ఓకే, అందరూ అక్కడ ఎగిరిపోతున్నారు
రండి. సార్. అందరూ రెడీ సార్, రెడీ సార్. రెడీ సార్. ఉన్న వాళ్ళలో మంకీ కింగ్ నేనే. అది నువ్వు తెలుసుకొని వెళ్ళు. ఉన్న వాళ్ళలో మంకీ కింగ్ నేనే, అది నువ్వు తెలుసుకొని వెళ్ళు. ఓకే సార్, రెడీ? రెడీ సార్. ఉన్న వాళ్ళు మంకీ కింగ్ నేనే తర్వాత ఇక ఏం చేయంటే డైలాగ్ చెప్పు. ఓకే సార్. చూసుకో ఒకసారి. ఉన్న వాళ్ళలో మంకీ కింగ్ నేనే, అది నువ్వు తెలుసుకొని వెళ్ళు. ఓకే సార్, రెడీయా? రెడీ సార్. ఉన్న వాళ్ళలో సారీ సార్, ఉన్న వాళ్ళలో మంకీ కింగ్ నేనే, నువ్వు తెలుసుకొని వెళ్ళు. రెడీ సార్. అది ఎఫెక్ట్ వాట్ ఇస్ దిస్? మీరు నన్నేం చేయలేరు. ఉన్న వాళ్ళలో మంకీ కింగ్ నేనే, నువ్వు అది తెలుసుకొని వెళ్ళు. ప్రశాంత్ వాడు ఎగిరిపోతున్నాడు. సార్. వాడు ఏమి చూడట్లేదు. తీసుకో. ఓకే సార్. టేక్. ఓకే. మంకీ కింగ్ హెవెన్లీ ఆర్మీని ఓడించాడు. గ్రేట్ సీల్ అనబడే ఆ గాజుగా మారడానికి నిర్ణయించుకున్నాడు. కానీ హెవెన్స్ ఎదిరించడం మూడోకి నచ్చలేదు. అందువల్ల మొత్తానికి అతను అడ్డుకున్నాడు. ఆ చీకటి రోజు నుంచి రెడీ విజయ్? ప్రశాంత్ రెడీ? చూసుకో ఎఫెక్ట్. ఆ చీకటి రోజు రెడీ? రెడీ సార్. లాస్ట్ లో రెడీ? సన్ను కాంగ్ని బంధించారు. 500 ఏళ్లుగా తను అక్కడే ఉన్నాడు. వెళ్ళు ఫ్రెండ్. 500 ఏళ్లుగా తను అక్కడే ఉన్నాడు. ఏంటి డైలాగ్? 500 ఏళ్లుగా తను అక్కడే ఉన్నాడు. 500 ఏళ్లుగా తను అక్కడే ఉన్నాడు. రెడీ? రెడీ సార్. 500 ఏళ్లుగా తను అక్కడే ఉన్నాడు. అది నిజం. గ్రేట్. నవ్వు. అది నిజం. గ్రేట్ సేజ్ నేను జాగ్రత్తగా చూసుకుంటారు. గ్రేట్ సేజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. అది నిజం. గ్రేట్ సేజ్ నేను జాగ్రత్తగా చూసుకుంటారు. రెడీ? రెడీ సార్. అక్కడే ఉన్నాడు. సారీ సార్. అది నిజమే, గ్రేట్ సేజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. రెడీ సార్. ఏళ్ళుగా తను అక్కడే ఉన్నాడు. అది నిజమే, గ్రేట్ సేజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది నువ్వు తీసుకో. ఇది నువ్వు తీసుకో. రెడీ సార్. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది నువ్వు తీసుకో. కవిత కూర్చుంటావా? కూర్చో. వాళ్ళు ఏం చేస్తే ఖచ్చితంగా ఒకరోజు తను తప్పకుండా వస్తారు. ఖచ్చితంగా ఒక రోజు తను తప్పకుండా వస్తాడు. రెడీయా? రెడీ సార్.
ఇది నువ్వు తీసుకో. ఖచ్చితంగా ఒకరోజు తను తప్పకుండా వస్తాడు. రూ అన్నాడా రూ అన్నాడా? గౌరవిస్తున్నాడు. ఓకే సార్. ఓకే. దాని కరెక్షన్ అంటాం. మీరు డూ బదులు రూ బదులు డూ అన్నారు అనుకో, ఏమైనా గౌరవించాలి కదా అని అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ అక్కడి నుంచి రావాల్సి వస్తుంది. ఆ రూకి డూకి ఉన్న తేడా చూడండి. గౌరవం తీసేసినట్టు. మెగాస్టార్ చిరంజీవి గారు అనాలి కానీ డూ పెడితే ఏమవుతుంది? అమర్యాద. పట్టుకొని మనకి చిన్న దానికి ఏమన్నా రూ కాదు డూ పెట్టినా డూ నేను పగులుతుంది కింద అంటారు. రూకు డూకు అంత ఉంటుంది తేడా. ఓకే సార్. కాబట్టి రూ ఇదే కరెక్షన్స్ అంటే ఆ డూఆ రూ అనేది మీరు క్లారిటీ కనుక్కోకపోయారు అనుకోండి, మీరు జాబ్లో కూర్చుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇడికి ఇంకా మండిపోతారు. అదే నేను చెప్పేది మీకు రోజు. రెడీ? ఒకసారి మీరు ఎస్ సార్. ఖచ్చితంగా ఒకరోజు తను తప్పకుండా వస్తాడు. రెడీ? రెడీ సార్. ఇది నువ్వు తీసుకో. ఖచ్చితంగా ఒకరోజు తను తప్పకుండా వస్తారు. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. ఆలస్యం చేయకండి, ఆలస్యం చేయకండి, త్వరగా రండి. రెడీ? రెడీ సార్. ఒక్క నిమిషం. సార్. హలో, నమస్తే. గీతా గారి పేరు ఉంది, అదే చెప్పండి మేడం. మేడం లేదండి, క్లాస్లోనే ఉన్నారు. పిల్లలు త్వరగా రండి. మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఆలస్యం చేయకండి, త్వరగా రండి. స్టూడెంట్స్ అనేది వెళ్ళిపోతారు, నేనైతే ఉంటాను మేడం. అంటే నాకు ఇంత దూరం నుంచి వస్తాను. నేను ఉంటాను మేడం. పిల్లలు వెళ్ళిపోతారు. షౌటింగ్ అన్నట్టు రావాలి. రండి మేడం. ఓకే రండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాయంత్రం ఇండక్షన్ ఇస్తారా? లేకపోతే మీరు ఖచ్చితంగా వస్తారు కదా మళ్ళీ, ఎందుకంటే నేను మళ్ళీ టైం పెట్టుకొని కూర్చుంటాను. వస్తే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక ఆధార్ జిరాక్స్ తీసుకుంటాను. ఓకే. నరసింహరాజు అని మీకు తెలుసా? నరసింహరాజు ఈ సినిమా విఠలాచార్య సినిమా లేదు, జగన్మోహన్ వాళ్ళ మనవరాలు వస్తుంది జాయిన్ అవ్వటం. జగన్మోహన్ నరసింహరాజు పున్నమి నాగులో హీరో తెలుసా? ఎస్ సార్, ఐడియా ఉంది సార్. చిరంజీవి వీళ్ళలో ఈయన హీరో, వాళ్ళ మనవరాలు అన్నమాట. అట్లా. రెడీ? రెడీ సార్. ఖచ్చితంగా ఒకరోజు తను తప్పకుండా వస్తాడు. ఒకరోజు తను తప్పకుండా వస్తాడు. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. బాగుంది చూడండి. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. రెడీ చూసుకోండి. ఆలస్యం చేయకండి, త్వరగా రండి, త్వరగా రండి. రెడీయా? రెడీ సార్. ఒకరోజు తను తప్పకుండా వస్తాడు. ఆలస్యం చేయకండి, త్వరగా రండి, త్వరగా రండి. లైన్లోకి వచ్చారు. త్వరగా రండి. మనం వెళదాం. రెడీ? ఎవరు? రెడీ సార్. మనం వెళదాం. త్వరగా రండి, మనం వెళ్దాం. రెడీయా? రెడీ సార్. త్వరగా రండి. మనం వెళ్దాం. ఆలస్యం చేయకండి అని ఉంది. త్వరగా రండి అనేది ఈ డైలాగ్ సార్. ఆ క్యారెక్టర్ త్వరగా మనం వెళ్దాం. త్వరగా వెళ్దాం రండి. పదండి మనం వెళ్దాం. ఉండదు. ఓకే సార్. ఆ బండి మీద ఇగో ఇగో పదండి అంటే తోసిన పెట్టు. పదండి ఓకే సార్. మనం వెళ్దాం. టేక్. పదండి మనం వెళ్దాం. లేట్ అయింది. త్వరగా
అక్కడ నువ్వు జనాలు అందరూ ఉన్నారు కదా, వెళ్ళండి అందరూ. అలాంటి త్వరగా వెళ్దాం. వాళ్ళు లగేజ్ మోస్తున్నట్టు అందరూ ఉన్నారుగా, సార్. అందరూ మోస్తున్నారు కదా. ఎస్ సార్. పదండి అందరూ త్వరగా వెళ్దాం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, సార్. అనుకుంటారా వాళ్ళు? అవును ఎస్ సార్. సార్. ఇదిగో వీళ్ళందరూ అవును సార్. ఈ గుట్ట కనిపించేంత వరకు బరువు ఉంది కదా సార్. పదండి వెళ్దాం. ఎవరు ఆలోచించండి. రండి అట్లా క్రౌడ్ రెడీయా? ఓకే సార్. జాగ్రత్తగా పోయండి. త్వరగా పదండి. నువ్వు త్వరగా 1, ఆయన 2, మళ్ళీ 3, మళ్ళీ 4, 5, 6. Same త్వరగా dialogue. పదండి చెప్తున్నారు. త్వరగా పదండి. ఇల్లు నంచుకో, సామాన్లు చూసుకో. నడుము తొందర. ఆ బస్తా సరిగ్గా కదిలేదు. ఇక ఏముంది సరిగా అన్నట్టు అక్కడ ఆయన పదండి అంటే నువ్వు పదండి, ఆయన త్వరగా అంటే నువ్వు త్వరగా. అదేనా ఇంకా రిపీట్ చింతకాయ పచ్చడి వేరేది లేదా? పదండి ఆ బండి త్వరగా తీసుకోండి. అటువైపు వెళ్ళకండి, అంచుల వైపు వెళ్ళకండి, కింద పడిపోతారు. అవన్నీ తీసుకోండి. ఒకటే డైలాగు గోవిందా అంటే గోవిందా అన్నట్టే ఉంది పరిస్థితి. రెడీ సార్. టేక్. చూసుకోండి. జాగ్రత్తగా నడవండి. కింద పడకుండా త్వరగా పదండి. చెప్పాను. అదొకే. ఆ బండి గుర్తుంది కదా, అక్కడ ముగ్గురు జెంట్స్ ఎఫెక్ట్ ఇవ్వండి. రెడీ సార్. చూసుకో అది టిక్. చూడు చూసుకో. ఏం చూడాలి? నిన్ను చూడాలని ఉన్నది పాట అనుకుంది. స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ. అది చూసుకో. జాగ్రత్త, సామాన్లు పడిపోతాయి. అది తీసుకోండి. ఓకే సార్. ఆ ఫస్ట్ ఎప్పుడైనా ప్రీవియస్ కూడా ఏం జరుగుతుంది యాక్షన్ గుట్ట మీద వెళ్తున్నారు కదా, బ్రీతింగ్ తీసుకోవాలి. అది తీసుకోవాలి ఎప్పుడు. టేక్ డైలాగ్. టేక్. సామాన్ జాగ్రత్త. ఎప్పుడు బిఫోర్ సీన్ ఏం జరిగింది అనేది మనం తీసుకోవాలి. నిలబడితే మనం ఏ ఎఫెక్ట్ అవసరం లేదు కదా. చెప్పండి. అవును సార్. చెప్తున్నారు కాబట్టి ఆ బ్రీత్ ఉంటుంది, ఆయాసం. ఎస్ సార్. ఉజ్వల నువ్వు కూడా ఎఫెక్టివ్. ఆ, సార్. అదే సేమ్ వీల్ ఇచ్చిండే. రెడీ సార్. నువ్వు భయపడిపోయావు కదా. రెడీ. సుశాంత్ గెట్ బై. ఎస్ సార్. సుశాంత్ రెడీ. నువ్వు భయపడిపోయావు కదా. రెడీయా? రెడీ సార్. అది తీసుకో ఫేస్. ఇదిగో ఏదో అరుస్తుంది కదా. నువ్వు భయపడిపోయావు కదా. ఎస్ సార్. రెడీ సార్. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇస్తే ఏంటంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందని అనుకుంటారు. ఓకే సార్. కళ్ళు మీద మనం వేయాల్సిన వాయిసే కదా. టేక్. నువ్వు భయపడిపోయావు కదూ. భయపడిపోయావు కదా. ఆ జంతు అడుగునట్టే మన దారిలో అడ్డుపడింది. అందరూ పారిపోండి. సరే వెళ్ళండి. ఆ జంతు అడుగునట్టే మన దారిలో అడ్డుపడింది. అందరూ పారిపోండి. ఆ జంతువు వాడు తమిళలో చెప్పినట్టు. ఆ జంతు అడుగునట్టే మన దారిలో అడ్డుపడింది. ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే దారిలో అడ్డుపడింది. ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే అనుకున్నట్లుగానే మన దారిలో ఎదురుపడింది. ఆ జంతు అడుగునట్టే మన దారిలో అడ్డుపడింది. అనుకున్నట్లే మన దారిలో అడ్డుపడింది. వాడు కన్నడి. ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే మన దారికి అడ్డుపడింది. పడ్డది కాదు, పడింది. అడ్డుపడింది. చెప్పండి. ఆ జంతువు అనుకుండగానే ఆ
జంతువు మనం అనుకున్నట్లు కానీ మనం అనుకున్నట్లు కానీ అనుకున్నట్టే ఆ జంతువు అడుగునట్టే మన దారిలో అడ్డుపడింది. ఆ టీషర్ట్ మనం చెప్పింది ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే దారిలో అడ్డుపడింది. ఆ జంతువు మనం అనుకుంటూ మనం అనుకున్నట్లుగానే మనం అనుకున్నట్లుగానే ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే దారిలో మన దారిలో అడ్డుపడింది. మన దారికి అడ్డుపడింది. చెప్పండి మళ్ళీ. ఆ జంతువు మనం అనుకున్నట్లే పర్లేదు, అదే చెప్పండి. ఆ జంతువు కొన్ని ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుందేమో చెప్పండి. ఆ జంతువు మనం అనుకున్నట్టే మన దారికి అడ్డుపడ్డది. పడ్డది వద్దు, పడింది. పడింది. అడ్డుపడింది. మళ్ళీ ఆ జంతువు మనం అనుకున్నట్లే మన దారికి అడ్డుపడింది. మళ్ళీ చెప్పండి. ఆ జంతువు మనం అనుకున్నట్లే మన దారికి అడ్డుపడింది. ఆ జంతువు మనం అనుకున్నట్లే మన దారికి అడ్డుపడింది. పడ్డది అనేది బాగుంటుంది. పడ్డది అంటే పడ్డదంటే ఇది అడ్డుపడ్డది, పడుతున్నట్టు అయిపోయింది. ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే మన దారికి అడ్డుపడింది. ఆ జంతువు మనం అనుకున్నట్లే మన దారికి అడ్డుపడింది. ఒకసారి టెక్నిక్ ఒకసారి చూసుకుందాం, చేద్దాం సార్. ఆ జంతువు అడుగునట్టే మన దారిలో అడ్డుపడింది. అందరూ పారిపోండి. అందరూ పారిపోండి కూడా చెప్పేయండి. ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే మన దారికి అడ్డుపడింది. అందరూ పారిపోండి. ఆ జంతువు మనం అనుకున్నట్లుగానే మన దారికి అడ్డుపడింది. అందరూ పారిపోండి. రెడీ సార్. ఆ జంతువు మనం అనుకున్నట్లే మన దారికి అడ్డుపడింది. అందరూ పారిపోండి. ఓకే, అక్కడ అందరూ ఎఫెక్ట్ ఇవ్వండి. చేసి వెళ్ళు, దాన్ని రాతో కొట్టు, అది కావాలి ఎఫెక్ట్. మీరు చెప్పగలరా మనడు? సార్ చెప్తాను సార్. అడ్డపడుతుంది. వెళ్ళు, పారిపో, కొట్టండి, అది కావాలి. రెడీ? రాళ్ళతో దాడి చేయండి. అవి చాలా వస్తున్నాయి. అది ఓకే. ఇద్దరు కింద పడిపోయింది సార్. అండ్ విజయ్ అండ్ కింద పడిపోయిన ఎఫెక్ట్ ఇచ్చాడు చూడు. ఈ ఇద్దరు చూసారా? కొంచెం బ్యాక్ కింద పడిపోయారు. ఇక్కడ రెడీయా? రెడీ సార్. ఇది దిగో, ఇది కింద పడిపోతున్నా. వీళ్ళని తీసుకువెళ్ళు. తిరిగి వెళ్ళు. అందరూ పారిపోండి. ఒక పని చేయండి, అక్కడ ఉండదు. త్వరగా అటువైపు వెళ్ళి అది చెప్పేసి. ఓకే సార్. త్వరగా అటువైపు వెళ్ళి. నువ్వు త్వరగా అటువైపు వెళ్ళు. అక్కడ ఉజ్వలేదు. అండ్ జగ్గుబాయి సార్. త్వరగా పద అమ్మ, పద. అది జగ్గుబాయి అనాలి, పద అనేది ఏమనాలి. రెడీయా? రెడీ సార్. త్వరగా పద. ఆ పరిగెత్తే ఎఫెక్ట్ ఇచ్చేయండి ఇద్దరు. సార్. ఓకే. జగ్గుబాయి అక్కడ లేడు కదా, వానికి ఇచ్చారు మీరు. పరిగెత్తనే ఉంటుంది. ఇక చూసిన ప్రశాంత్ వీడికి ఎఫెక్ట్ అటువైపు చూస్తున్నాడు. ఎఫెక్ట్ సార్.
పారిపోండి అని అందరి కింద పడిపోండి. రెడీ? రెడీ సార్. నువ్వు కూడా చెప్పు జోలి. జగ్గుబాయ్ సార్. అతను ఫైట్ ఎఫెక్ట్స్ ఇవ్వండి. ఓకే సార్. అది వాళ్ళ ఫాదర్. రెడీ? ఓకే సార్ రెడీ. ఓకే కృష్ణకి ఎఫెక్ట్ సార్ ఏది సార్ ఒక్కసారి చెప్పండి. ఫైట్ అనేది అది దూకుతుంది కదా అంతే. టేక్. ఓకే. అక్కడ ఆ బాంబులో పేలిపోయింది కదా, ఆ, సార్. అందరూ ఓ అనే ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. అందరూ ఇచ్చేయండి. టేక్. రెడీ? మైక్ రెడీ? అమ్మాయి పారిపోతుంది. ఏంటో శబ్దం? నాకు మామూలుగా చెప్పాడు అతను, నాకు ఇలా చెప్పండి. సార్. ఏంటా శబ్దం? ఓకే సార్. చెప్పండి. ఏంటా శబ్దం? ఏంటో శబ్దం? రెడీ? ఓకే సార్. ఏంటా శబ్దం? ముందు చెప్పారు. చూసుకోరా, టైం చూడండి. రోజు సింక్ చూసుకోండి డైలాగ్. ఒకసారి పైలట్. ఏంటో శబ్దం? ముందు చెప్తున్నాను, మీరు చూసుకోండి సార్. కరెక్ట్గా. టైమింగ్ చూసి చెప్పండి. టేక్ అంటే టేక్ అంటారా? లేదు సార్. టైం చూసుకోండి. రెడీ? ఏంటా శబ్దం? ఓ అరే అక్కడికి అమ్మ. ఓ అరే అక్కడికి అమ్మ. రామ్మ. చిట్టి రమ్మ చిట్టి. చిట్టి చూసుకోండి మొత్తం. సార్. ఓ అరే అక్కడికి రమ్మ చిట్టి. సార్. రెడీయా? రెడీ సార్. సార్, ఒక నదిలో పిల్లాడు కొట్టుకుంటూ వస్తాడు సార్. అది ఎంత విచిత్రం. ఎఫెక్ట్ గట్టిగా రావాలిగా. ఓకే సార్. ఏంటా శబ్దం? అవన్నీ ఇవ్వండి సార్. తమిళ వదిలిస్తున్నప్పుడు ఓకే. వాడికి అర్థమవుతుంది కదా, నదిలోకి వెళ్ళి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే సార్. ఏంటా శబ్దం? అరే రే రే రా చిన్న రా రా చిట్టు. చిట్టుగా సార్, చిట్టు. చిట్టి అంటున్నాడు. అవన్నీ తీసేసి సార్. "అరే, పాపం చిన్నోడా ఎలా వచ్చావురా ఇంత దూరం, ఏదో ఇంప్రూవైజేషన్ కూడా చేయొచ్చు. ఓకే. పిల్లలు ఉన్నారుగా మీరు, ఉన్నారు సార్. మనగా చేసి కదా, వాళ్ళని తెచ్చుకొని చేసుకోండి. టేక్. సార్ రెడీ. ఏంటా శబ్దం?
ఆ, 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 చిన్నోడా అరే అరే అరే, రా 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 ఇట్రా చిన్నోడా ఆ, ఆ, ఆ. ఎందుకు వాయిస్ కంప్రూవ్ చేస్తారు? ఒకసారి అంటే మీ వాయిస్ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే వాడి ఏజ్ ఎంత ఉండొచ్చు మినిమం ముసలోడు ఏజ్ 80+ ఉంటుంది. మీరు ఒకసారి 80 చెప్పారు, ఒకసారి 60 చెప్పారు, ఒకసారి 40, ఒకసారి 20. అంటే ఎట్లా అంటే వాయిస్ పిచ్. అరే చిన్నోట ఎలా వచ్చావు రా ఇంత దూరం, అయ్యో పాపం నీకేమీ కాలేదా, ఇది కదా వీరేది. అరే చిన్నోడా ఎలా వచ్చావురా పాపం, అయ్యా ఏం చేస్తున్నాడు 100 వాయిస్ మీకు చేస్తున్నారు. ఓకే. అంటే మనకు కావాల్సిన 80 years వాయిస్ మిస్ అయిపోతుంది. అది Okay. చూసుకోండి, అది మీరే చేసుకోవాలి, దాన్ని నేనేం చేయలేదు. బాగా చెప్పారు కాకపోతే వాయిస్ ఒకటే voice లాగా ధర్మం అంటే ఆ ముసలోడికి ఎలా ఎఫెక్ట్ ఇచ్చారో అది మర్చిపోతున్నారు. ఓకే. వీడి నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. వీడియో ఏం సార్? వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. వీడియో నాకు ఇచ్చినందుకు దేవుడికి, వీడి వీడికి నాకు ఇచ్చినందుకు, వీడికి కాదు వీడిని నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. మళ్ళీ వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడిని కృతజ్ఞతలు. దేవుడికి దేవుడికి కృతజ్ఞతలు. వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడికి, వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడిని కృతజ్ఞతలు. దేవుడిని కాదు దేవుడికి. దేవుడికి కృతజ్ఞతలు. నా పని అయిపోయింది, ఇదే తెలుగే. నా తెలుగు భాష అయిపోయింది. వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. ఈ తీసి కీ పెట్టండి. టేక్. రెడీ సార్. వీడిని నాకు ఇచ్చినందుకు దేవుడిని కృతజ్ఞతలు. దేవుడిని కాదు ఓకే. దేవుడికి. దేవుడికి కృతజ్ఞతలు. నీ తీసి కీ పెట్టండి. ఓకే సార్. వీడిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. తెలుగు కొద్దిగా గర్మే సీఖనా చాహియే. అవును సార్. నీకే నీ తెలుగు మరి చెప్పండి. సరేనా? ఇక్కడున్న ప్రజల్ని ఇంప్రెస్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. నాకు ఒక సందేహం ఉంది. ఒక సన్యాస జీవితాన్ని గడిపించడానికి ప్రతిరోజు మనం కష్టపడుతున్నాం. మామూలు జీవితానికి దీనికి ఏంటి తేడా? చాలా తేడా ఉంది. ఇలా భిక్షమెత్తుకొని తిరగడమే సన్యాసిగా పెరగడానికి మొదటి మెట్టు. స్వయం నియంత్రణ, ధ్యానం, అలాగే తెలుగు. అక్కడ జనాలు మాట్లాడుకుంటున్నారు కదా, ఏంటంటే నువ్వు చెప్పు ఏదో చెప్తావు ఎట్లా ఏదో ఒకటమ్మా, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, సీన్ అయిపోయేంత వరకు.
ఇక్కడి నుంచి టేక్ రెడీ సార్. రెడీ సార్. టేక్ ఓకే సార్. ఏం పడలేదు మొత్తం. ఇటు కదా ఈ పండ్లు అంతే ఇవి తీసుకుందాం. చిన్నకి ఏం చేస్తున్నావు ఇవాళ? ఏయ్, జాగ్రత్త. ఈరోజు ఏమన్నా అయ్యో, మంచి సూప్ చేసి జాగ్రత్త, ఇలా చేస్తున్నారు. అయ్యో తినాలనిపిస్తుంది నాకు. ఇంకా దయచేసి. చాలా బాగుంది. ఇవి బాగున్నాయి. ఇవి ఎంతకి ఇస్తావు? చేయాలనుకుంటున్నాను నేను. ఒకటే మాట చెప్తా. ఆహా. నాకు బాగా లేదు, ఆకలి లేదు, అవుతుంది. అట్లా ఇవ్వము పెడతావా మేము. ఏమన్నా? వద్దు ఇదిగో, అంతైతే వద్దు. నాకైతే పద, ఫాస్ట్ మనం ఫుడ్ అలా వెళ్దాం. తింటావా? తింటావా? ఈ సన్యాసి నాకు హోంవర్క్ లేదు ఇవి వద్దు, ఇవి తీసుకోవద్దు. లేదు వద్దు వద్దు. ముందుకు వెళ్దాం. ఫ్రూట్స్ ఏం పెట్టావా? ఇదంతా నాకు ఈ అవసరం. పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. 3 రూపాయలు, 1 రూపాయి కూడా తక్కువ ఇవ్వరు. నాకు దినం మొత్తం అక్కడికి ఏడు వెళ్దామా? పర్లేదు. ఏ ఇటు రా. కానీ చూడు ఎలా నేనైతే మొత్తం ఆ, మీకు కావాలంటే ఈ పండ్లను కూడా తీసుకోండి. ఇవి ఎంతకి 3 ఇస్తావు? రూపాయలు ఇస్తాం. లేదంటే ఇవ్వరు. లేదు తగ్గించిస్తేనే తీసుకుంటాం. లేదు, ఆ, లేదు. ఎన్ని కోట్ల కూడా వద్దు ముందు ఇంట్లో కూడా తీసుకుందాం. వాడుకోవచ్చు. వంట చేస్తావా ఇంట్లో? ఇలా రా ఇటు వెళ్దాం. తాజాగా ఉంటుంది. ఇదిగో, నేను చూస్తున్నావు, చాలా ఆ చేపలు నేర్చుకోవాలి. తీసుకొస్తాను. త్వరగా తీసుకోండి. నాకు ఇంకా చాలా ఇవి అమ్మ తీసుకోమంది కదా, తీసుకుందామా? వచ్చేటప్పుడు ఇవి మర్చిపోకు. ఈ రోజు ఎన్ని పండ్లు వచ్చాయి? చాలా. ఇక వాన పడేలా ఉంది. వాన పడేలా త్వరగా వెళ్ళిపోదాం ఇంటికి. పదండి పదండి. ఇల్లు అయిపోయిందా? పూర్తి అయిపోయిందా పని? రా వెళ్దాము. త్వరగా. తొందరగా పోదాం పదండి. శుభ్రంగా చేయాలి వా ఇంట్లో. శుభ్రం. ఈ రోజు త్వరగా వెళ్ళి. క్రౌడ్ అన్నప్పుడు క్రౌడే ఇవ్వాలి, పక్కన ఉన్న క్యారెక్టర్స్కి ఇవ్వకండి. ఓకేనా? ఓకే సార్. పక్కన ఇస్తే ఏమవుతుందంటే కంటెంట్ మారుతుంది. అక్కడ క్రౌడ్ తోలుబొమ్మలాడు కదా. ఏ బాగుంది, టేక్. ఎట్లా కొట్లాడుతున్నాడు చూడు. భలే చేస్తున్నారు. ఆయన గాలిలో ఎలా చాలా బాగా ఎగిరి చేస్తున్నారు. నేను చూడలేదు. చాలా బాగా చేస్తున్నారు. చూడు ఎంత బాగా చేస్తున్నారు. చూడు, అరే, 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 వాళ్ళని చంపి, వాళ్ళందరూ కలిసి ఒక్కనే కొడుతున్నారు. మనోడే గెలిచిండు. హే, ఈ పిల్లోడు ఎవరు? నిజంగా ఏ ఆస్తులమ్మా? నిజంగా ఎక్కడ ఆస్తులు? ఇక్కడ దీనికోసం ఇక్కడికి వచ్చావా? అవునా? ఇక్కడ ఆస్తులు ఎక్కడ ఉంది కదా? ఉజ్వల బుడ్డోడికి ఎఫెక్ట్ ఇస్తావా? సార్ మీరండి బయట చూసుకోండి. ఏదో ఒక ఇంప్రూవైజేషన్ చేసి చెప్తారు. రెడీయా? రెడీ సార్. టేక్. పట్టుకున్నా. అయ్యో
ఇదేంటి అయ్యో నేను వచ్చేసా నువ్వు ఆ పిల్లని పట్టుకున్నావా? ఇది పిల్ల కాదు, దద్దమ్మ. బాగా చెప్పారు. గుడ్. లియో, నా మాటలు నీకు వినపడుతున్నాయా? నువ్వు ఎక్కడున్నావు? వెళ్ళండి సార్. ఒకసారి చూస్తాను సార్ ఒకసారి ఎక్కడ లియో, నా మాటలు నీకు వినపడుతున్నాయా? నువ్వు ఎక్కడున్నావు? రెడీ సార్. వెళ్ళండి సార్. లియో నువ్వు ఎక్కడున్నావు? నా మాటలు వినిపిస్తున్నాయా? అతను ఏం చెప్పండి ముసలోడు. మరి ఏమైంది మరి ఇప్పుడే కదా మీకు చెప్పింది. ఉమ్. లియో ఓకే నువ్వు ఎక్కడున్నావు అని మర్చిపోతున్నారు. ఓకే. ఏమైందమ్మా? లియో నా మాటలు వినిపిస్తున్నాయా? ఎక్కడున్నావు? ప్రతిసారి అది గుర్తు అప్పుడు స్టూడెంట్ పైనకి ఏమవుతుందంటే ప్రతిసారి మీరు చెప్తున్నాం అనుకోండి విరక్తి వస్తుంది. ఇదే మనిషి ఎవరికైనా వస్తుంది కామన్. నేనేటట్టు లేడు అంటే నీతో ఉండి చెప్పించుకోవాలంటే నేను ఉండి చెప్పించుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకు రేపు కామన్గా డైరెక్టర్స్ ఆలోచించేయాలి అట్లా. అది మీరు పెట్టుకోవాలి. నేను ఏ వాయిస్లో నాకు చెప్పారు. ఈ కాలంలో ఎక్కువ మల్టిపుల్ వాయిస్ చెప్తేనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి సార్. విజయ్ వెళ్ళు వెళ్ళు అక్కడ అక్కడి నుంచి భయపడి లోపల అది పోతుంది కదా గ్రీన్ కలర్ది. విజయ్ సార్. అక్కడికి పోతావరా?
ఎక్కడికి పోతావురా? ఈ వాయిస్ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా వాయిస్ ఎక్కడికి పోతావురా? ఎక్కడికి పోతావురా? అది కావాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ పళ్ళు ఏరుకునే దగ్గర నుంచి ఎక్కడికి పోతావు? సార్ రెడీ సార్. టేక్ రెడీ సార్. రెడీ. అది నువ్వు గ్రీన్ కి వచ్చినప్పుడే. ఓకే సార్. ఎక్కడికి పోతావురా బుడ్డోడు? నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. మెల్లిగా కూర్చో, బ్రీత్. సార్. అది పెట్టిమా. సార్. అంత చల్లగా ఉంది. చలి. విజయ్ అక్కడ ఎఫెక్ట్ వస్తుంది, తీసుకో అతనికి. లైన్ గురించి తీసుకో విజయ్, లైన్గా. సార్. మళ్ళీ వచ్చేసాయి. కోటేవా కాపాడింది. పరిగెత్తాలి బాడీ చూస్తే.
ధన్యవాదాలు. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నేను ఇక్కడ నుంచి బయలుదేరుతాను. రెడీ, మీరు వచ్చేయండి. విజయ్. నువ్వు చెప్పేసి విజయ్, అయిపోతుంది. ఎన్ని చేసేది నెట్ఫ్లిక్స్ ఉంది కదా అక్కడ, ఇవన్నీ అడుగుతారు. వాళ్ళు అడిగింది వాళ్ళకి అవి ఏకే చాలా కాస్ట్ అయిపోతుంది. ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. మీరు ఎట్లా చెప్తారో రేపు ఒకటి. ఆ మైక్ అట్లాంటివి వాడదు. ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది నెట్ఫ్లిక్స్ కంపెనీ. ఇవన్నీ అడుగుతారు. అవన్నీ మీరు వాళ్ళు డైలాగుల కంటే ఎఫెక్ట్ అడుగుతారు. చూసుకోండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నేను ఇక్కడ నుంచి బయలుదేరుతాను. అది నెట్ఫ్లిక్స్కి మీరు వెళ్ళాలంటే మాత్రం ఎఫెక్ట్స్ చాలా వచ్చి ఉండాలి. వాడు చూసినాడు కదా, నెట్ఫ్లిక్స్లో ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు. చూసుకోండి. ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. నెట్ఫ్లిక్స్లో చాలా ఉంటుంది డబ్బింగ్ వర్క్. డిస్కనెక్ట్ ఇచ్చేది. చూసిగా ఎగురుతుంది కోటి. అది కట్. అది కింద స్టైల్ ఉండాలి. రెడీ రెడీ. ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. అక్కడ ఇంకో సీన్ అది నిద్రపోతుంది కదా. ఇదా 1,00,000 రూపాయలు ఇస్తారు ఎఫెక్ట్స్ చేస్తారు. రెడీ? ఎట్లేస్తారు గురక అట్లా అట్లా. ఇది ఆలౌట్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది. రెడీ? టేక్ గురకలు కొట్టు. టేక్. ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. ఒకసారికి రాలే ఉంటే మరి గురక గట్టిగా అట్లా రావట్లే. ఓకే సార్. ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. రెడీ విజయ్? టేక్. సార్ ఒక్కసారి ప్లే చేస్తాను. ఒకసారి చూస్తాను.
మధ్యలో 2-3 మిస్ ఉన్నాయి చూసుకో. ఓకే. రెడీయా? యా సార్, రెడీ సార్. ఇప్పుడు తిరుగుతుంది. నువ్వు అంత స్పీడ్గా దూకేవు ఎక్కడ పడతావు. రెడీ? రెడీ సార్. ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. మీరు నన్ను 5 సంవత్సరాలుగా మీరు నన్ను 5 సంవత్సరాలు ఇన్వాల్వ్ అయిపోయినావు. ఓకే గుడ్. కోతులను చూసాము కానీ కోతులకు మాత్రం పోలేదు కదా.